ఇర్మియా ప్రవక్తతో మాట్లాడి ఫలానా జాతిని వారిని పిలిపించని చెప్పి ఆయన్ని పిలిపించిన తర్వాత ఇర్మియాతోనే చెప్పిస్తున్నాడు. ఇదిగో మా పితడు మాకు ఆజ్ఞాపించాడు, ఖచ్చితంగా మేము ఆ ఆజ్ఞకు లోబడి ఉన్నాం, ఖచ్చితంగా మేము తీసుకొని భుజించం, మేము తాగం అని చెప్పేశారు. చెప్పినప్పుడు ఇర్మియాకు వినిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళి యూదా వారికి ఇదిగో నువ్వు ఈ విధంగా మాట్లాడు. వాళ్ళ యజమానుడు చెప్తే వాళ్ళు ఆ మాటకి ఆజ్ఞకి లోబడ్డారు, నేను చెప్పిన దానికి లోబడలేదు అని ప్రభు అక్కడ వేదన పడుతుంది. ఈరోజు ఎంతమంది లేరు మనం? ఒకసారి గమనిద్దాం, ఒకసారి ఆలోచిస్తాం. ప్రభు ఎన్నో చెప్తున్నాడు, ప్రభు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు, ప్రభు దినము మనతో మాట్లాడుతున్నాడు, అవునా కాదు? కానీ మనము ఏం చేస్తున్నాం? దాట వేస్తున్నాం. ఏం కాదులే అని ఖచ్చితంగా దేవుడు ఆయన చెప్పిన మాటకు లోబడకపోతే ఆయన తీసేసే సమయం కూడా వచ్చేస్తుంది. ప్రేమైన దేవుని కుటుంబం. కాబట్టి మనం గమనిద్దాం ఒకసారి. 16వ వచనం చదువుదాం ఒకసారి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి, గాని ఈ ప్రజలు నా మాట వినకున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని. మనం ప్రభుకి ఎలా లోబడతాం? నిలబడు అంటే నిలబడాలి, ఇట్లా అంటే రావాలి. అలాంటి భయముతో దేవుని భక్తితో మనం పెంచాలి. ఇక్కడ దాసుడు గమనించండి, ఒక యజమానుడు చెప్తున్నాడు, చెప్తే ఆ మాటకి లోబడ్డా. కానీ మనము ఏ స్థితిలో ఉన్నాం? ఎక్కడున్నాం? ఎలా ప్రార్థిస్తున్నాం? ఏం